హాయ్ అండి. అందరికీ నమస్కారం. నేను సినిమా గురించి చెప్పాలనుకుంటున్నాను. మేబీ 20 ఇయర్స్ బ్యాకు సినిమా అంటే ఎంత గౌరవం అంటే చచ్చి పడిపోయేవాళ్ళమండి సినిమా గురించి. సినిమా అంటే అంత రెస్పెక్ట్ ఇచ్చేవాళ్ళం. సినిమా వాళ్ళంటే అంత గౌరవం ఉండేది. కానీ రాను రాను కాలక్రమేణా ఇప్పుడు ఏమైపోయిందంటే సినిమా అంటే విలువ లేదు. సినిమా వాళ్ళంటే చాలా చిన్న చూపుగా చూస్తున్నారు. ఎందుకు సినిమా స్టాండర్డ్ ఇలా పడిపోతుందనేది నాకు అర్థం అవ్వట్లేదు. చాలా వరకు చాలా ఇండస్ట్రీలు అవేమీ దిగజారిపోలేదు. కానీ సినిమా ఇండస్ట్రీ ఒక్కటే దిగజారిపోయింది. దానికి కారణం కూడా కొందరి స్వార్థం. కొందరు పనిరాని వాళ్ళు జస్ట్ మాటలు చెప్పుకొని బతకడం మొదలెడుతున్నారు సినిమా ఇండస్ట్రీలో. వాళ్ళకు పూచిక పుల్లంత పని కూడా తెలియదు. సినిమా ఏంటి, 24 క్రాఫ్ట్స్ అంటే ఏంటి, నటించడం అంటే ఏంటి, నవరసాలను పండించడం అంటే ఏంటి, ఇవేవీ తెలియదు. వాళ్ళు జస్ట్ వాళ్ళకు తెలిసిన మిడిమిడి జ్ఞానంతో సినిమా అంటే మాకంతా తెలుసులే అని మాటలతోటి పడగొడతారు తప్ప వాళ్ళకసలు సినిమా గురించి నాలెడ్జే ఉండదు. నెక్స్టు సినిమా ఇండస్ట్రీలో ఇప్పుడు స్వార్థపరుల గురించి చెప్పాలి మెయిను. వాళ్ళ స్వలాభం కోసం సినిమా సినిమా కథ చెప్పి సినిమాను ఒప్పించుకున్నాక, సినిమా కథ ఫైనల్ అయ్యాక అసలు సినిమా కథననేది మార్చకూడదు. కానీ వాళ్ళు డబ్బులు పెడుతున్నారు కదా అని ఇప్పుడు డబ్బులు పెట్టే వాళ్ళెవరుంటారో వాళ్ళకిష్టం వచ్చినట్టుగా హీరోయిన్ బాగాలేదు, వేరే హీరోయిన్‌ని మార్చేద్దాం, ఆమె చెప్పినట్టు వినడం లేదు. చెప్పినట్టు వినడం అంటే ఏంటి? చెప్పినట్టు విననామని తీసుకుంటేనే సినిమా. నువ్వు చెప్పినట్టుగా చేస్తే నటించడం వేరు. కానీ నువ్వు ఏది చెప్తే దానికే తలూపే అమ్మాయిని హీరోయిన్‌గా తీసుకోకూడదు, హీరోలుగా అయినా తీసుకోకూడదు. అలాంటి స్వార్థపూరితమైన మనుషుల వల్ల ఈరోజు సినిమా స్టాండర్డ్స్ మొత్తం పడిపోయాయి. సినిమా అంటే కేవలం వ్యాపారం అయిపోయింది. ఏమండి, సినిమా అంటే వ్యాపారం కాదండి. సినిమా అనేది కళ. కళ అంటే నువ్వు నిద్రపోయినప్పుడు కనే కళ కాదు. కళను బ్రతికించేది. సినిమా అనేది కళలను బ్రతికిస్తది. కాబట్టి ఇక మీదటైనా స్వార్థపూరితంగా ఆలోచించే వాళ్ళు వేరే ఏదైనా వ్యాపారం పెట్టుకోండి కానీ దయచేసి సినిమా ఇండస్ట్రీలోకి